స్వబుద్ధిని విడవడం అంత సాధ్యమయ్యే విషయం కాదు. కానీ విడిచావంటే అసాధ్యుడు నువ్వు ఖచ్చితంగా, అంతే. స్వబుద్ధి, సొంత ఆలోచన ఎప్పుడైతే పక్కన పెడతామో మనలోనికి దేవుని ప్రభావము, దేవుని సన్నిధి, దేవుని మహిమ పూర్తిగా నరనరంలోనికి జీర్ణమైపోతుంది. హృదయము శుద్ధ అవుతుంది. దేవుడు చెప్పిందే చేస్తాడు వీడనే మనసు కలుగుతుంది. అప్పుడు దేవుడు కనబడతాడు. అంటే దేవుని సన్నిధి మనకు దగ్గరగా రాకపోవడానికి కారణం ఏమిటి? సొంత మనసు. స్వాభావికమైన పాపము ఎవరి వలన పుట్టినది? సాతాను వలన అది ప్రబలినది. భూమి మీదకి వచ్చి అదే తత్వాన్ని ఎవరికి నేర్పించాడు? అవ్వకు నేర్పించాడు. దేవుడు చెప్పింది కాదు, నేను చెప్పింది విను అని. అక్కడ అవ్వ సొంతగా ఆలోచించడం ప్రారంభించింది దేవునికి వ్యతిరేకంగా. కాబట్టి హృదయ శుద్ధి అనే దానికి డెఫినేషన్ ఏంటి? స్వచిత్తం చచ్చుట, ఫ్రీ విల్. స్వాభావికమైన బుద్ధిని విడవడం అనేది చాలా పెద్ద కష్టం. అది విడవడం సాధ్యమయ్యే విషయం కాదు. కానీ విడిచావంటే నువ్వు అసాధ్యురాలివి, అసాధ్యుడివై తీరుతావు, అంతే. ఎందుకంటే దేవుడు నీకు కనపడతాడు, నీతో మాట్లాడతాడు. ఆమేన్.